హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా అండి? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంతకుముందు వీడియోలో చూపించినట్లుగానే ఫాలన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను కదండి. ఆ ఫాలన్నీ వాష్ చేసి పెట్టుకున్న సాయంత్రమే నేను జిగ్జాగ్ అనేది చేశానండి. చూడండి, మనం ఫాల్ వాష్ చేసి పెట్టుకున్నట్లయితే మనం జిగ్జాగ్ చేసేటప్పుడు ఎటువంటి మడతలు రాకుండా ఉంటుందండి. చూడండి, నేను ఈ శారీస్ అన్నీ చేశాను. ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి. వర్క్ అంతా ఫాస్ట్గా అయిపోవాలని మిషన్ మీద మనం కూర్చున్నప్పుడు గబగబా ఫాల్స్ వేసేసామనుకోండి, అవి సాగిపోతూ ఉంటుంది, శారీ క్లాత్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా నిదానంగా ఫాలు కింద శారీ సరి చేసుకుంటూ వేసినట్లయితే మనకి నీట్గా వస్తుందండి ఫాలు. జిగ్జాగ్ చేసేటప్పుడు అంచులకి ఒక పాదం మార్చాలండి, ఫాల్ వేసేటప్పుడు ఇంకొక పాదం మార్చాలండి. మనం రిస్క్ అనుకోకుండా పాదాలు మార్చుకుంటూ వేసినట్లయితే జిగ్జాగ్ మంచిగా వస్తుందండి. చూడండి, ఈ శారీస్ అన్నీ ఎంత నీట్గా వచ్చినాయో. ఇవన్నీ కూడా నేను పాదాలు మార్చుకుంటేనే జిగ్జాగ్ చేశానండి. ఈ శారీస్ అన్నీ కూడా ఒకరికి చెందినయేనండి. ఆ రోజు ఉదయం మళ్ళీ 3 తీసుకొచ్చి ఇచ్చారు శారీస్. మొత్తం 12 శారీస్ వేసానండి నేను జిగ్జాగ్. మనం చేసే పని మీద శ్రద్ధగా చేస్తూ ఉంటే మనకి పని అదే ఆటోమేటిక్గా అలవాటైపోతుందండి. నీట్గా వర్క్ చేస్తేనే కదండి మన దగ్గరికి ఎవరైనా వచ్చేది. అందుకని మనం శ్రద్ధగా మన పని మనం చేసినట్లయితే మన దగ్గరికి కస్టమర్స్ వాళ్ళే వస్తారండి. నేను ఇంట్లోనే టైలరింగ్ చేస్తానండి. నేను ఒక బోర్డు కూడా పెట్టలేదు నేను టైలరింగ్ చేయబడును అని. కానీ నాకు ఎప్పుడు కస్టమర్స్ ఉంటానే ఉంటారండి. ఈరోజు అని ఆ రోజు అని లేదు, సమ్మర్లో కూడా ఎక్కువగానే వస్తాయండి నాకు బట్టలు. ఈ శారీ నుండి బ్లౌజ్ పీస్ని తీసి పక్కన పెట్టేసేసుకుని నేను జిగ్జాగ్ అయితే చేసేసానండి. ఈ శారీలో ఉన్న ప్రతి బ్లౌజ్కి కూడా పైపింగ్ అనేది వేయాలి. ఆ పైపింగ్ క్లాత్ అనేది నేను క్రేప్ క్లాత్ని పైపింగ్గా వేస్తానండి. పైపింగ్ వీడియో కూడా మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా వేస్తానండి నేను పైపింగ్ని. జిగ్జాగ్ చేసే వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. నేను నైట్ టైం చేయడం వలన జిగ్జాగ్ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.